అందరికీ నమస్కారం. రైతులకు సపోర్ట్‌గా రైతుల సమస్యల పట్ల పరిష్కార మార్గాల కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. రైతులకు సపోర్ట్‌గా నిలవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ ఈ వీడియో చేరే విధంగా చేయండి. ఇక రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్యని పరిష్కరించడానికి మన ఛానెల్‌లో అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక గత సంవత్సరం మిర్చి పంట వేసి భారీగా నష్టపోయినటువంటి రైతాంగం ఈసారి పత్తి పంట వైపైతే మొగ్గు చూపారు. మరి ఈసారి పత్తి పంటకు మద్దతు ధర లభిస్తుందని చెప్పి ఆశతో చాలామంది రైతులు ఈసారి పత్తి పంటనైతే వేశారు. మరి ఈసారి కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఇటు జిన్నింగ్ మిల్లులు మరియు పత్తి వ్యాపారులు కుమ్మక్కు కావడం, ఇతర కారణాల వల్ల పంటకు మరి రోగాల బారిన పడడం, దిగుబడి సరిగా రాకపోవడం, కూలీలకు రేట్లు పెరగడం, ఇలాంటి కారణాల వల్ల పత్తి రైతు అయితే ఈసారి దగా పడబోతున్నాడు. మరి ఎన్నో ఆశలతో తమ కుటుంబాలు అందరూ కూడా కలిసి కష్టపడి 6 నెలలు పండించినటువంటి పంటకి అమ్ముకుంటే కనీసం మద్దతు ధర లేకుండా చేయడం అయితే అన్యాయం. మరి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇక్కడ చూస్తే రైతు సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రైతుని ఆదుకోవాలి. ఇప్పటికే ఉల్లి రైతులు కూడా భారీగా నష్టపోతున్నారు. రోడ్ల మీద ఉల్లిగడ్డల్ని పారేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి పత్తి రైతు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు అయితే ఆదుకోవాలి. ఇక్కడ చూద్దాం, తెల్ల బంగారం తెల్లబోయింది. పత్తి రైతుకు దక్కనున్నది మద్దతు ధరలో సగమే. సగటున 4,255 ధర పలుకుతున్నది. ఇప్పటి వరకు గరిష్టంగా 7,710, తక్కువ రేటు చూస్తే 3,711 రూపాయలు మాత్రమే పత్తికి ధర పలుకుతుంది. ఇది మద్దతు ధర 8,110 కన్నా చాలా తక్కువ. ప్రస్తుతం అయితే 8,110 రూపాయలు పత్తికి మద్దతు ధర ఉంది. ఇక్కడ చూస్తే 4,255 యావరేజ్ ధర అయితే పత్తికి పలుకుతుంది. రానున్న రోజుల్లో మరింతగా పత్తికి ధర తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగ్గిన డిమాండు, మరి కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకం ఎత్తివేయడంతో మరి కేంద్ర ప్రభుత్వం అయితే పత్తి రైతుల్ని గిలగిలా కొట్టుకునేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దిగుమతులపై సుంకం వేయాల్సినటువంటి అవసరం ఏంది? మరి ఆ సుంకం ఎత్తివేయడం వల్ల ఇతర దేశాల నుంచి మన దేశానికి పత్తి ఎక్కువగా దిగుమతి కావడం వల్ల మన దేశంలో పండిస్తున్న పత్తికి ధర లేకుండా పోవడం, మన దేశంలో ఉన్నటువంటి దేశీయ పత్తి రైతులు అందరూ కూడా మరి నష్టాల పాలు కావడం, మరి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాంటి సుంకాలు ఎత్తివేస్తుందని చెప్పుకోవచ్చు. మరి వెంటనే దిగుమతి సుంకాలని పెంచాలి. తద్వారా దేశంలో ఉన్నటువంటి పత్తి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇక సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులు గట్టెక్కే ఛాన్స్. ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఎత్తిన ధరల పిడుగు వేసింది. గోరు చుట్టు మీద రోకలిపోటు చందంగా అసలే పంట నష్టపోయి బాధలో ఉన్న పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ దిగుమతి సుంకాల తగ్గింపు అయితే శరాఘాతంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే పత్తి ధర అయితే డమాల్ అయిపోయింది. రైతునెత్తిన కేంద్రం ఈ సుంకం పిడుగైతే పడింది. సీసీఐ కొర్రీలు లేకుండా కొనుగోలు చేస్తేనే మరి పత్తి రైతులు బయటపడే అవకాశం ఉంది. ఈసారి పత్తి రైతుకు విపత్తే. పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కకుండా జిన్నింగ్ మిల్లులు, దళారులు అయితే కుమ్మక్కై సిండికేట్ అవుతున్నారు. మరి కపాస్ కిసాన్ యాప్ ద్వారా విక్రయాలకు చేస్తే మంచిగుండేది. కానీ గత సంవత్సరం కపాస్ కిసాన్ యాప్ ద్వారానే ఆధార్ కార్డులు, పాస్బుక్లు పెట్టుకొని విక్రయాలు చేశారు. కానీ ఈసారి మాత్రం జిన్నింగ్ మిల్లులు, బ్రోకర్లు అంతా కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పాత విధానంలో సేకరించేలా సీసీఐపై అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీసీఐ కూడా మరి మిల్లులు, బ్రోకర్లకు వారి వైపే మొగ్గు చూపి మరి పాత విధానంలోనే, అంటే కపాస్ కిసాన్ యాప్ ద్వారా కాకుండా మాన్యువల్గా ఆధార్ కార్డు, పాస్బుక్తో సంబంధాలు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. దీనివల్ల అయితే మరి యాప్ ద్వారా కొనుగోలు చేయడానికి మిల్లులు అయితే అనాసక్తి చూపుతున్నాయి. మరి నేడు టెండర్లకైతే ఆఖరి రోజు, కానీ ఏ ఒక మిల్లు కూడా మరి టెండర్లు వేయడానికైతే యాప్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందుకైతే రావడం లేదు. ఎందుకంటే యాప్ ద్వారా కొంటే తక్కువ ధర కొని ఎక్కువ కమ్మడానికి అవకాశం ఉండదు. అందుకోసమే యాప్ ద్వారా కాకుండా మాన్యువల్గా కొంటామని ఇక్కడ మిల్లర్లు, బ్రోకర్లు అందరూ కుమ్మక్కై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఆ మిల్లర్లు, దళారులకే వైపే మొగ్గు చూపి మరి ఆధార్ కార్డు ఈ యాప్ ద్వారా కాకుండా మాన్యువల్గా కొనే విధంగా మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా చూద్దాం. మరి పత్తి సాగు కూడా పెరిగింది. పత్తి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. మరి యాప్ ద్వారా ఈ పత్తి కొనుగోలు చేయడానికి మరి జిన్నింగ్ మిల్లులు అయితే ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో 354 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో 341 మిల్లులు సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వచ్చి యాప్ ద్వారా కొనుగోలు చేయడానికి మరి టెండర్లు వేస్తే బాగుంటుంది. కానీ ప్రభుత్వం ఆ విధంగా ఒత్తిడి తీసుకురావాలి. పత్తి రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, మనకు అందరికీ అన్నం దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి, అందరికి చేరే విధంగా ప్రయత్నం అయితే చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.